సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మయోసైటిస్ కారణంగా బయటి ప్రపంచానికి రాకుండా 6-7 నెలలు ఇంటికే పరిమితమైంది సమంత. ఆ తర్వాత తన సినిమా ప్రమోషన్స్ కోసం అతి కష్టం మీద బయటకు వచ్చింది. మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూనే ఒప్పుకున్న కమిట్మెంట్లను పూర్తి చేసింది. అయితే తన హెల్త్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలని, మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవాలని సమంత ఫిక్స్ అయింది. అందుకే కొత్త ప్రాజెక్టులేవీ కూడా అంగీకరించడం లేదు. సమంతకు విడాకుల తర్వాత టైం అంతగా కలిసి రావడం లేదనిపిస్తుంది. ఇలా మయోసైటిస్ బారిన పడడంతో కెరీర్ ఆగమ్య గోచరంగా మారింది. సినిమాలు చేయలేక, జీవితంలో తోడులేక సమంత ఒంటరైపోయింది. చికిత్స కోసం ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటి వరకు భూటాన్లో ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయించింది. సమంత తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సమంత ప్రస్తుతం సినిమా రంగానికి దూరంగా ఉంది. హీరోయిన్గా ఒక ప్రాజెక్టు కూడా సైన్ చేయడం లేదు. అందుకే సమంత ఇలా ప్రొడక్షన్ సైడ్ వచ్చింది. నిర్మాతగా మారింది. తన కొత్త బ్యానర్ను ప్రకటించింది. ట్రలల మూవింగ్ పిక్చర్స్ అంటూ తన బ్యానర్ నేమ్ను ప్రకటించింది. కొత్త కథలు, వినూత్నమైన కాన్సెప్ట్లను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక సమంత అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలు కాంగ్రెస్ చెప్తున్నారు. మలయాళీ నటి పార్వతి, రాహుల్ రవీంద్రన్, నందిని రెడ్డి, సుశాంత్, తేజ, సజ్జా, మాలవిక మోహనన్ ఇలా చాలామంది సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. నీకు ఎప్పుడైనా ఏదైనా కథకు యంగ్ హీరో కావాల్సి వస్తే నన్ను తప్పకుండా పిలువు, నాకు అవకాశం ఇవ్వని తేజ, సజ్జా కామెంట్ చేశాడు. దానికి సమంత కూడా నవ్వుతూ సరే అని రిప్లై ఇచ్చింది. ఇక నందిని రెడ్డి సైతం తనకు ఓ అవకాశం ఇవ్వమని ఫన్నీగా అడిగేసింది. ఆమె కామెంట్కు సైతం నవ్వుతున్న ఎమోజీలను సమంత రిప్లైగా ఇచ్చింది. ఈ ఏడాది సమంతకు శాకుంతలం రూపంలో డిజాస్టర్ ఎదురవగా ఖుషీ లాంటి హిట్ కూడా వచ్చింది. నిర్మాతగా బిజీగా కానున్న సమంత ఇకపై నటిగా మరింత గ్యాప్ ఇచ్చేలా కనిపిస్తుంది.